హాయ్ అండి. గుంట పొంగనాల కోసము స్పెషల్గా పిండి పట్టాల్సిన అవసరం లేదు. దోశ పిండి ఉంటే చాలు. గుంట పొంగనాలు ఇంట్లోనే చేసేసుకోవచ్చు. ముందుగా ఇలా దోశ పిండిని ఒక గిన్నెలోకి తీసుకొని అందులోకి సన్నగా తరిగిన ఉల్లిగడ్డలు, కరివేపాకు, కొత్తిమీర, జీలకర్ర, కొద్దిగా అల్లము, ఉప్పు, కారము, పసుపు, కారం ప్లేస్లో పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు అండి. పిల్లలు తినరు కాబట్టి నేనైతే ఎండుమిర్చి వేసాను. ఇలా అన్నీ వేసి బాగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత గ్యాస్ పైన ఇలా గుంట పొంగనాల పాత్ర పెట్టేసి ఆ గుంటలలో కొద్దిగా ఆయిల్ పోసి, ఆయిల్ వేడెక్కాక మనం కలిపి పెట్టుకున్న ఈ దోశ మిశ్రమాన్ని ఆ గుంటలలో ఫిల్ చేయాలి. అలా ఫిల్ చేసిన తర్వాత దానిపైన ఇలా మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు ఉంచారంటే చూడండి ఇంత క్రిస్పీగా మంచిగా ఫ్రై అయిపోతాయి. వేరే ప్లేట్లోకి సర్వ్ చేసుకొని తినడమే. నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.